హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 61తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. జానుతో మాట్లాడుతూ ఉండగానే లోపలికి వచ్చిన దేవుని భువి చిరుకోపంగా చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. దేవ్ ల్యాప్టాప్ బ్యాగ్ హాల్లో ఉన్న సోఫాలో పెట్టి వాష్ బేసిన్ దగ్గరకు హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఇద్దరికి ప్లేట్లో వడ్డించి కూర్చొని తింటూ, నేను అరగంటలో రమ్మన్నాను, పావు గంటలో కాదు, మీరు ఇంత ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. నేనేం ఫాస్ట్గా రాలేదు, ఎప్పట్లానే వచ్చాను. మరి నేను ఫోన్ చేసి పావు గంట అయ్యింది. నేను ఫోన్ కట్ చేశాక మీరు సిస్టమ్ క్లోజ్ చేసి కిందకొచ్చి కారు స్టార్ట్ చేయడానికి మినిమం 10 మినిట్స్ పడుతుంది, కానీ మీరు ఇంత ఫాస్ట్గా వచ్చారు అని అడుగుతుంది. నీ ఫోన్ రాగానే నేను నీతో మాట్లాడుతూనే కారు కూడా స్టార్ట్ చేశాను. ఇంక సిబిఐ ఎంక్వైరీ ఆపేసి తిను ముందు అని చిరుకోపంగా అంటాడు దేవ్. మొహం ముడుచుకొని పెద్ద గొప్పేలే అని మూతి తిప్పుకుంటూ తింటుంది. దేవ్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని భువి చీర చెంగుకి చేతిని తుడుస్తాడు. అది చూసి చిన్నగా నవ్వుకొని, ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా అని అడుగుతుంది. వెళ్ళాలిగా అంటాడు. భువి డల్ ఫేస్ పెట్టడంతో చుట్టూ చూసి అక్కడెవరూ లేకపోవడంతో బుగ్గపై ముద్దు పెట్టి, వెళ్ళటం లేదులే, మొహం మార్చు అని అంటాడు. మనం ఎక్కడున్నామో చూడండి దేవు గారు అని చిరుకోపంగా అంటుంది. ఎక్కడున్నా నేను ముద్దు పెట్టింది నా భార్యకేగా, అందులో తప్పేం లేదులే అని దేవ్ అక్కడి నుంచి హాల్లోకి వస్తాడు. తాతయ్య, రేపు మీ ఇద్దరికి చెకప్ ఉంది, గుర్తుందిగా అని అడుగుతాడు దేవ్. ఉంది దేవ్, రాజుతో వెళ్తాంలే, నువ్వు నీ ఆఫీస్ మానుకొని ఏమీ రావద్దు అని అంటారు రఘుగారు. రేపు నాకు కూడా ఖాళీ లేదు తాతయ్య, ధాత్రి తీసుకువెళ్తుంది మిమ్మల్ని, తను తర్వాత ఆఫీస్కి వస్తుంది, ఎలాగూ అత్తయ్యకి కూడా రేపు చెకప్ ఉంది కదా అని అంటాడు దేవ్. ఓకే దేవ్ గారు, నేను తీసుకువెళ్తాను అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన భువి. ఇక మీ భార్యాభర్తలు ఫిక్స్ అయ్యాక మేమేమంటాం, సరే అంటాం అని అంటారు రఘుగారు. కాసేపు వాళ్ళతో కూర్చొని పైకి వెళ్తాడు దేవ్. భువి కూడా వెళ్ళి, దేవ్ గారు, ఇప్పుడు మీకు వర్క్ ఉందా అని అడుగుతుంది. ఎందుకు ధాత్రి గారు? అబ్బా దేవ్ గారు, చెప్పండి, వర్క్ ఉందా? భువిని లాగి తన బడిలో కూర్చోబెట్టుకొని, దేనికో చెప్పు, నా వర్క్తో నీకెందుకు అని అడుగుతాడు. అది నన్ను కాసేపు బీచ్కి తీసుకువెళ్తారు అని. ఇప్పుడా? ఇప్పుడంటే ఇప్పుడే కాదు, కొంచెం సేపు ఆగి. నాకు అసలు బీచ్ అంటే చాలా ఇష్టం దేవ్ గారు, కానీ వెళ్ళడం చాలా తక్కువ. పౌర్ణమి రోజు పైన నిండు చంద్రుడు, కింద సముద్రం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. ఎప్పుడు పౌర్ణమికి వెళ్దామన్నా అవ్వలేదు. ఇవాళ పౌర్ణమి, పైగా నిన్నటి నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను కదా, నాకు వెళ్ళాలి అని ఉంది. ప్లీజ్ తీసుకువెళ్ళరా అని ముద్దుగా అడుగుతుంది. భూవి పెదాలపై చిన్న పెక్కిచ్చి, సరే రెడీ అవ్, వెళ్దాం. అప్పుడే కాదు, చీకటి పడ్డాక చంద్రుడు రావాలి కదా అని అంటుంది భువి. ఏం చేసావు పొద్దున్నుంచి? పెద్దవాళ్ళ మధ్య కూర్చొని నువ్వు కూడా ముసలమ్మ కబుర్లు చెబుతూ కూర్చున్నావా? ఆహా, మేమేమి ముసలమ్మ కబుర్లు చెప్పుకోలేదు, మీ గురించే మాట్లాడుకున్నాం. నా గురించి ఏం మాట్లాడుకున్నారు అని కళ్ళు చిట్లించి అడుగుతాడు. మీ గెస్ట్ హౌస్ సరసాల గురించి అని అంటుంది నవ్వుతూ. భువి నడుం మీద గట్టిగా గిల్లుతాడు దేవ్. అబ్బా ఏంటి దేవ్ గారు అంత గట్టిగా గిల్లారు అని నడుం మీద చేతితో రుద్దుకుంటూ అడుగుతుంది. మరి లేకపోతే సరసాలేంటి? నిన్నటిదాకా అన్నావంటే ఓకే, నిజం తెలిసాక కూడా అన్నావంటే నీకు అసలు భయం లేకుండా పోయింది. ఇంకోసారి అలా అనకూడదు అంటే భయం వచ్చేలా చేయాలి అని భువి చీర చెంగుల నుంచి చెయ్యి పోనిచ్చి నడుంపై ప్రెస్ చేస్తాడు దేవ్. దేవ్ అలా చేయగానే దేవుని హత్తుకొని అతని భుజం మీద తలవాలుస్తుంది. టైం చూస్తే 4:30 అయింది. భువిని అలాగే పట్టుకొని బెడ్ మీద వాలుతాడు దేవ్.
దేవు గారు "హ్మ్, థ్యాంక్ యూ. దేనికిరా?" అన్నిటికీ అని దేవు గుండెపై కిస్ చేసి గుండెలపై వాలి, మీరు నన్ను ప్రేమించబట్టే కదా మీరు నా లైఫ్లోకి వచ్చారు. లేకపోతే ఈ పాటికి నా లైఫ్ ఎలా ఉండేదో. అమ్మని పోగొట్టుకొని ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ ఉండేదాన్ని. నాకు తెలిసి పెళ్లి ప్రపోజల్ మీరే పెట్టి ఉంటారు అని కళ్ళు మూసుకొని మనసులో అనుకుంటుంది. నైట్ సరిగ్గా నిద్ర లేకపోవడంతో పడుకోగానే ఇద్దరికీ నిద్ర పట్టేసింది. ధీరజ్, 5 అవుతుంది. ఆంటీ ఏదో ఫ్లాట్ గురించి చెప్పారు కదా, వెళ్ళి చూసొద్దాం పదా అని అంటాడు వంశీ. అరే, మరీ అంత తొందర ఏంట్రా? ఎలాగూ వెళ్ళడానికి ఒప్పుకున్నాను కదా, ఒక 2 రోజులు ఆగి వెళ్తే ఏమన్నా నష్టమా అని అడుగుతాడు ధీరజ్. అది కాదురా, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తాం కదా, మళ్ళీ బిజీ అయిపోతాం. అందుకే ఇవాళ చూసుకుంటే అందులోకి ఏం కావాలో అవి కూడా తీసుకోవాలి కదా అని అంటాడు వంశీ. ఇవాళ మంచి రోజు నాన్న, కుదిరితే ఇవాళే అడ్వాన్స్ ఇవ్వండి అని అంటారు మమత. అడ్వాన్స్ మాత్రమే కాదాంటీ, కుదిరితే ఇవాళే షిఫ్ట్ అయిపోతా అంటాడు. వీడికి అసలు బాగా తొందరగా ఉందిగా, సరే పద అని వాళ్ళ అమ్మ దగ్గర డీటెయిల్స్ తీసుకొని ఫ్లాట్ చూడటానికి వెళ్తారు. చూడగానే అందులో 2 నచ్చుతాయి. అందులో ఫుల్లీ ఫర్నిచర్ ఉన్న ఒక దాన్ని ఫైనల్ చేసి అప్పుడే అడ్వాన్స్ పే చేసి పద షాపింగ్ చేద్దాం అని అంటాడు. అరే, లేడికి లేచిందే పరుగంటే ఎలారా బాబు అని అంటాడు ధీరజ్. ఇవాళే అన్నీ తీసుకొని ఆంటీ చేత పాలు పొంగిస్తా అని అంటాడు వంశీ. దగ్గరలోనే మాల్ ఉండడంతో కావలసిన వస్తువులు తీసుకొని వస్తారు. అప్పటికి 7 అవుతుంది. పర్లేదురా, అంత షాపింగ్ మనం గంటలో చేశాం. మరి ఆడవాళ్ళు ఎందుకురా గంటలు గంటలు చేస్తారు అని అంటాడు ధీరజ్. వాళ్ళకేవి ఒక పట్టాన్ని నచ్చో, 1, 10 చూస్తారు. తిరిగి తిరిగి ముందు చూసిందే కొంటారు. మనం అలా కాదు, వెళ్ళామా, నచ్చిందా, తీసుకున్నామా, అంతే అని అంటాడు వంశీ. ఏంట్రోయ్, ఆడవాళ్ళ గురించి బాగా చెప్తున్నావు, ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తాడు ధీరజ్. నీ నీతోనే కదారా నేనుంది అని అంటాడు వంశీ. హహా, సరదాగా అడిగానులే అని పద అని అవన్నీ పట్టుకొని ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు. టైం 7 అవుతుండగా దేవుకి మెలకువ వస్తుంది. టైం చూసి భువి మత్తుగా పడుకోవడం చూసి చిన్నగా నవ్వుకుంటూ బీచ్ అంది అని గుర్తుకొచ్చి, ధాత్రి 7 అయింది, బీచ్ అన్నావు, లే అని చెబుతాడు. ఏంటి 7 అయిందా అని టక్కున లేచి కూర్చొని, ఏంటి దేవుగారు, లేపొచ్చు కదా అని అంటూ బెడ్ దిగుతుంది. ఇప్పుడేమైంది, ఎలాగో నువ్వు నైట్కే కదా వెళ్దామంది, ఇప్పుడు ఇంకా 7 అయ్యింది, రెడీ అవు, వెళ్దాం. అయ్యో, బీచ్ గురించి కాదు దేవుగారు, దానికి ఇంకో గంట ఆగైనా వెళ్ళొచ్చు. ఇంతసేపు కిందకి వెళ్లకుండా పడుకున్నాను. అమ్మమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, నేనొకసారి వెళ్ళొస్తా అని అంటుంది. భువి చేయి పట్టుకుని ఆపి, ఏమనుకుంటారు, మొగుడు పిల్లలు వాళ్ళేదో బిజీగా ఆట ఆడుకుంటున్నారు అని అనుకుంటారు అని హైవింగ్ చేస్తాడు. చి, మీరు అని దేవు గుండెలపై కొట్టి నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. దేవు నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. భువి కిందకి వెళ్ళి, సారీ అమ్మమ్మ, నిద్ర పట్టేసింది, మెలకు రాలేదు అంటుంది. ఇప్పుడు నిన్ను మేమేం అడగలేదు కదా అంటారు జాను. "హ్మ్, మేము బీచ్కి వెళ్తున్నాం అమ్మమ్మ, వంట చేసి పెడతాను అని కిచెన్లోకి వెళ్ళబోతుంటే, వంటి పోటీకి రంగి వాళ్ళు చేస్తారులే, నువ్వు వెళ్ళు అంటారు. అది కాదమ్మమ్మ అంటుంటే, భువి, వాళ్ళు చేస్తారులే, నువ్వు వెళ్ళి రెడీ అవు అని అంటారు. "హ్మ్, సరే అని కిచెన్లోకి వెళ్తుంటే, మళ్ళీ అటెక్కడికి అడుగుతారు. మీ మనవడికి కాఫీ కలుపుకు వెళ్తా అమ్మమ్మా అని అంటుంది. సరే వెళ్ళని నవ్వుతారు జాను. ఇవాళ పౌర్ణమి కదా, అందుకే బీచ్ అని అడిగుంటుంది. ఇష్టం పౌర్ణమి రోజు వెళ్ళడం అని చెబుతారు జయ. వెళ్ళనివ్వు సరదాగా ఇద్దరిని, వాళ్ళు అలా ఉంటేనే కదా మనకి ఆనందం అని అంటారు జాను. కాఫీ పట్టుకు వెళ్ళి దేవుకిచ్చి భువి కూడా రెడీ అవుతుంది. ఇద్దరూ కిందకి వచ్చి అందరికీ చెప్పేసి బీచ్కి స్టార్ట్ అవుతారు. సామానంతా పెట్టేసి వాళ్ళమ్మని తీసుకొచ్చి ఊరిక పాలు పొంగించమంటాడు ధీరజ్. నేనెందుకు,
నందు చేస్తుంది అని నందు చేత చేయిస్తారు మమత గారు. టైం 8 అవడంతో, అన్నయ్య, ఇవాళ పౌర్ణమి, బీచ్కి వెళ్దాం, చూడ్డానికి చాలా బాగుంటుంది అని అడుగుతుంది నందు. ఇప్పుడా అంటాడు ధీరజ్. ఇప్పుడే బాగుంటుంది అన్నయ్య, వెళ్దాం అని ప్లీజింగ్గా అడుగుతుంది. సరే పదండి అని అంటాడు ధీరజ్. మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను అని మమత వెళ్ళిపోతారు. నందుని తీసుకొని వంశీ, ధీరజ్ బీచ్కి స్టార్ట్ అవుతారు. భువిని తీసుకొని బీచ్కి స్టార్ట్ అయిన దేవ్, ఎక్కడికి వెళ్దాం? ఋషికొండ వెళ్దామా, ఇక్కడే ఆర్కే బీచ్కి వెళ్దామా అని అడుగుతాడు. ఋషికొండ అంటే ఇప్పుడు చాలా లాంగ్ కదా దేవ్ గారు, ఇక్కడికే వెళ్దాం అని అంటుంది. సరే అని ఆర్కే బీచ్ దగ్గర కారు పార్క్ చేసి దిగి లోపలికి నడుస్తూ వెళ్తారు. ఆ ఇసుకలో నడుస్తుంటే భువికి, దేవుకి కూడా అంతకుముందు భువి డ్రింక్ చేసినప్పుడు చేసిన రచ్చ గుర్తుకొచ్చి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. మొక్కజొన్న కండి ఒకటి కొనుక్కొని దానికి నిమ్మకాయ కారం రాయించి అది ఒక చేత్తో పట్టుకొని దేవు చేయి చుట్టూ ఇంకో చేయి చుట్టి నడుస్తూ కండి తింటూ ఇలా బీచ్లో మా ఆయనతో నడుస్తూ వెళ్ళాలని ఒక డ్రీమ్ దేవుగారు. ఇవాళ స్టార్ట్ అయింది, ఇంకెన్నిసార్లు వస్తామో ఇలా. దేవుగారు, బీచ్కి వచ్చి కండి తినకుండా వెళ్తే అస్సలు బాగోదు, చిన్నదన్నా బయట చేయండి అని దేవు నోటి దగ్గర పెడుతుంది. ఆ నిమ్మకాయ రాయించకుండా ఉంటే తినేవాడిని, అది ఎప్పటి నుంచి వాడుతుందో ఆవిడ, దానిని రాయించో అని తినడానికి ఇష్టపడడు. హలో, మాకు కూడా తెలుసండి, మాకు హెల్త్ మీద శ్రద్ధ ఉంది, అందుకే అప్పుడప్పుడు కాయ కోయించి రాయించాను, మీరు ఫోన్లో బిజీ అయి చూడలేదు అని అంటుంది భువి. ఓహ్ మంచిది, ఆ మాత్రం ఉండాలి, వద్దంటే గోల్ చేస్తావని ఊరుకున్నాను అని అంటాడు దేవ్. సర్లే, ఇప్పుడు తింటారా తినరా? భువి చెయ్యి పట్టుకొని నోటి దగ్గరికి తెచ్చుకొని భువి తింటున్న వైపు తనని చూస్తూ ఒక బైట్ చేస్తాడు. భువి చిన్నగా నవ్వుకుంటూ దేవ్ బైట్ చేసిన చోట తనని చూస్తూ బైట్ చేస్తుంది. దేవు తల వెనక చెయ్యి వేసి రబ్ చేసుకుంటూ నవ్వుకొని పద అంటాడు. ఇద్దరు కొద్దిగా ముందుకు నడిచి వెళ్ళి జనాలు లేని చోట కూర్చుంటారు. పతి భుజంపై తల పెట్టుకొని నిండుగా వెలుగుతున్న చంద్రుని వెన్నెల కిరణాలు సముద్రం మీద పడి నీళ్లు మెరుస్తుంటే ఆ దృశ్యాన్ని కన్నుల నిండుగా నింపుకుంటుంది. దేవుగారు, చాలా అందంగా ఉంది కదా అడుగుతుంది. ఆ చంద్రుడేమో కానీ నా పక్కన ఉన్న నా నెచ్చెలి మాత్రం ఈ వెన్నెల్లో చాలా అందంగా కనిపిస్తుంది అని భువి నుదురు మీద ముద్దు పెడతాడు. భువి పెదాలు అందంగా విచ్చుకుంటాయి. కాసేపు అలాగే సైలెంట్గా కూర్చొని ఆ క్షణాలనిద్దరూ అనుభూతి చెందుతున్నారు. ధాత్రి, ఇంకా నీ డ్రీమ్స్ ఏమున్నాయి? అన్నీ ఒకసారి ఎందుకు దేవుగారు, నాకు టైం వచ్చినప్పుడు చెప్తాను. ఓహ్, నా డైలాగ్ నాకే చెప్తున్నావా? అంతేగా, భర్త అడుగుజాడల్లో భార్య నడవడం మన సాంప్రదాయం దేవుగారు. అవునా అని భువి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, నేనేం చేస్తావా అని హస్కీగా భువి చెవిలో అంటాడు. అంటే అది సమయాన్ని బట్టి విషయం బట్టి ఉంటుంది దేవుగారు. ఆహా, అన్నీ నీకు అనుకూలంగా ఉంటే చేస్తావు, లేకపోతే చేయవు, అంతేగా మరి. ఈడియట్. భువి చిన్నగా నవ్వుతూ, ఆ ఈడియట్తోనే మీరు లైఫ్ లాంగ్ వేగాలి. ఇష్టమైన చోట కష్టం ఉండదులే ధాత్రి. నేనంటే మీకెందుకు ఇష్టం దేవుగారు? అదేం ప్రశ్న పిచ్చిదానా? చెప్పండి దేవుగారు, ఎందుకు ఇష్టం? ఇష్టం ఒక్కటేనా, ప్రేమ కూడా ఉందా అని అడుగుతుంది భువి. అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు చెప్పు ధాత్రి, అప్పుడు నేను చెప్తాను. ఎక్కడ బయటపడరు అసలే దేవుగారు అని అనుకుంటూ నా ప్రశ్న నన్నే అడగడం ఇట్స్ నాట్ ఫెయిర్ దేవుగారు. అంత లేదమ్మా, మనం ఎదుటివారిని క్వశ్చన్ చేసినప్పుడు ఆ ప్రశ్నకి మనం కూడా సమాధానం ఇవ్వగలిగేలా ఉండాలి. ఓకే, ఆ టాపిక్ వదిలేండి దేవుగారు. వాటర్లో ఆడుకునే డ్రీమ్స్ లేవా? నాకు ఇలా కూర్చొని చూడటం ఇష్టం. భువిని లేపి తన ముందు 2 కాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకుని తన చుట్టూ చేతులు వేసి తలపై తన గడ్డం నిలిపి కూర్చుంటాడు దేవ్. భువి దేవు చెస్ట్ కానుకొని తన చుట్టూ వేసిన దేవు చేతులపై చేతులు వేసి కూర్చుంటుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఆ వెన్నెల చూస్తూ వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. కథ
కొనసాగుతుంది. మరి ధీరజ్ వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారా? వస్తే భువిని చూస్తారా? చూస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.